ఆల్ నమస్తే వెల్కమ్ టు గీతా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ కి వెళ్తున్నాము. సో నీల్ ఐలాండ్ కి వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా నాటికా అయితే ఎక్కాల్సిందే. సో ఇక్కడైతే క్లైమేట్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అప్పుడే వర్షం ఉండదు, అప్పుడే చాలా ఎక్కువ వర్షం పడిపోతుంది, క్లౌడీగా ఉంటుంది, లేదంటే ఎండగా ఉంటుంది. అస్సలు ప్రెడిక్ట్ చేయలేమన్నమాట క్లైమేట్ మాత్రం. సో ఏది ఉన్నా కూడా మనం ప్రయాణం అయితే ఆగదు కాబట్టి సో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే నాటికా బోట్ ఎక్కడానికి మళ్ళీ అక్కడ మనం చెక్ ఇన్ లాగా చేసుకోవాలి. సో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి వన్స్ బ్యాగేజెస్ అవి వాళ్ళకి చెక్ ఇన్ లాగా చేసుకుంటే మనం మళ్ళీ అవి తీసుకొని ఆ నాటికా వాళ్ళకి అప్పగించేసేయాలి. నెక్స్ట్ అక్కడ నుంచి మనం నీల్ ఐలాండ్కి వెళ్తాము. నీల్ ఐలాండ్కి జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే. సో రోజు కానీ ఈ బోట్ ఎక్కాలంటే నాజియా ఫీలింగ్ చాలా ఉంటుంది. కిడ్స్తో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎవరికైనా సిక్నెస్ ఉంటే, సీ సిక్నెస్ ఉంటే కంపల్సరీగా నిమ్మకాయలు కానీ చూయింగ్ గమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. నేను దీంట్లో చెప్పాను కదా 2 క్లాసెస్ ఉంటాయని. రాయల్ క్లాస్ ఇది. రాయల్ క్లాస్లో ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్లో చూసారా ఓన్లీ 2 సీట్స్ ఉంటాయి. అదే క్లాసిక్లో అయితే మీకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 3 సీట్స్ ఉంటాయి అన్నమాట. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అది కింద ఫ్లోర్లో ఉంటుంది, ఇది పై ఫ్లోర్లో ఉంటుంది. హియర్ వి గో. ఫైనల్గా నీల్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఈసారి చాలా షార్ట్ జర్నీ అనే చెప్పాలి. ఏదో మూవీ పెట్టారు, దానివల్ల మైండ్ అయితే ఈజీగా డైవర్ట్ అయిపోయింది. సో నీల్ ఐలాండ్లో దిగేసాము. ఇక్కడ కూడా మంచిగా వాతావరణం ఎక్కడైనా ఇక్కడ ఒకలానే అనిపించింది. ఒక ఐలాండ్కి చేంజ్ అంటూ ఏం లేదు. ఎండలో వెళ్ళే కన్నా ఇలాంటి సీజన్లో వెళ్ళడమే బెటర్ అని అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఇక్కడైతే మనం మన క్యాబ్ డ్రైవర్స్ కోసం చూడాలన్నమాట. వాళ్ళు ఇలాగా మనకి సినిమాల్లో చూపించినట్టు బోర్డ్స్ పట్టుకొని అయితే ఉంటారు. సో మన నేమ్ ఎక్కడుంది అనేది వెతుక్కొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి మనం బుక్ చేసుకున్న రిసార్ట్లో దింపేస్తారనమాట. సో అది ఇక్కడ ప్రాసెస్. సో ఇదైతే కంప్లీట్ పార్కింగ్ ఏరియా చూసారా, ఫుల్. అసలు మేము వెళ్ళింది మంచి సీజన్. సో కంప్లీట్గా ఎక్కడ చూసినా జనాలు అయితే ఉన్నారు. సో అట్లా ఉంటేనే మంచిగా ఏ ప్లేస్కి వెళ్ళినా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో వెళ్ళే దారంతా కూడా చాలా చిన్న ఊరండి. ఇక్కడ ఈ ఊర్లో కొంచెం రైస్, మ్యాంగోస్ అలాగా ఏదో కొంచెం పంట, కోకోనట్స్ అయితే కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఫైనల్గా మేమైతే వచ్చేసాము. ఈ రిసార్ట్ పేరు అయితే పర్ల్ బీచ్ రిసార్ట్ అనమాట. సో ఆపోజిట్ అవతలకి వెళ్తే మనకి బీచ్ అనేది చాలా నియర్ బై, జస్ట్ వాకబుల్ అనమాట. వాకబుల్ అంటే కూడా అంతకన్నా తక్కువే అని చెప్పాలి. ఈ రిసార్ట్ అయితే కొంచెం పెద్ద రిసార్ట్. ఇప్పుడు దాకా మేము స్టే చేసిన రిసార్ట్స్లో చాలా వైడ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసారా అప్పటి రోజుల్లో ట్రైబల్స్ వాళ్ళ స్టాట్యూస్ అవి పెట్టారు. రాజులు రాణులు ఉంటారంట వాళ్ళ దాంట్లో కూడా. సో యాజ్ యూజువల్గా వెళ్ళంగానే మనకి ఇక్కడ ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేస్తారు. అన్ని చోట్ల బాగుంది కానీ ఇక్కడ వెల్కమ్ డ్రింక్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. అంటే సమ్ కెమికల్స్ తాగిన ఫీలింగ్ లాగా వచ్చిందనమాట. సో ఇక్కడ నాకు బాగా స్పెషల్గా నచ్చింది, నా పాత వీడియోస్లో కూడా చెప్పుంటాను, నేచర్ అండి. ఆ ట్రీస్ చూడండి, ఎంత లాంగ్ ట్రీస్, పైన ఎక్కడో బ్రాంచెస్ ఉంటాయి. అది కూడా చాలా ఓల్డెన్ ట్రీస్ అనమాట. వాటి వేర్లవి కూడా భూమిలో మనకి చాలా బాగా నాటుకుపోయినట్టు కనిపిస్తాయి. సో ఇది రిసార్ట్. ఇప్పుడు మేము ఆపోజిట్లో బీచ్ అని చెప్పాను కదా, దానికి వెళ్తున్నాము. సో ఈ నీల్ ఐలాండ్ కూడా చాలా చిన్నదండి. జస్ట్ 40 కిలోమీటర్సే ఉంటుందంట మొత్తం ఐలాండ్ అంతా. హవ్ బ్యూటిఫుల్ ఐలాండ్. అసలు ఎక్కడ చూసినా నేచర్, పెద్ద పెద్ద ట్రీస్, లేదంటే బీచెస్ ఉంటాయి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా తక్కువ పాపులేషన్ విత్ తక్కువ ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ అనేదే ఉండదు వీళ్ళకి. సో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్లో. అండ్ ఇక్కడ చూడండి రాక్స్ మీద నేను నడుస్తున్నాను. కొంచెం ముందుకొస్తే వాటర్ వచ్చాయి. అలా నడుచుకుంటా మనం చాలా దూరం వెళ్ళొచ్చు. యూ కెన్ సీ వెనకాల చూసారా ఎక్కడో ఉంది బీచ్. ఎంత బాగుందో అసలు. ఇదేదో నేను ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు నాకైతే ఫీలింగ్ వచ్చింది. అదే ఈవినింగ్ 4-4:30కి వస్తే మళ్ళీ ఆ వాటర్ అంతా ఇలా హై టైడ్ లాగా వచ్చేసి ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇలాంటి నేచర్ ప్లేసెస్ చూస్తే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి వీడియోస్ తీయడానికి. ఇలాంటిది నేను ఎప్పుడో కాలేజ్ డేస్లో దిగాను.
సో మళ్ళీ ఒకసారి తీద్దామని అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదా రిసార్ట్ చాలా పెద్దదని, మాకైతే ఇప్పుడు రూమ్స్ అన్ని అలాట్ చేసేసారు. సో నేను మా రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కొన్ని ఇలా కంబైన్డ్గా ఉంటాయన్నమాట, కింద పైన కూడా ఇస్తారు రూమ్స్. లేదు అంటే ఇలా ఇండివిజువల్ కాటేజెస్ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఈ కాటేజెస్ లాగా ఇస్తారనమాట. సో మేము 3 ఫ్యామిలీస్గా వచ్చాం కాబట్టి మాకు 3 రూమ్స్ ఇచ్చారు, 1 to 3 రూమ్స్ అలాట్ చేశారు. అండ్ ఈ వెనక్కి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా బీచ్ కనిపిస్తుంది. అదంతా నేను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తాను, అది నెక్స్ట్ నా వీడియోలో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా చూసేద్దాము. స్విమ్మింగ్ పూల్ సైడ్ కూడా ఇట్లాగా రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పూల్ కూడా చాలా పెద్దది. అండ్ ఈవినింగ్ అయితే ఆ పూల్ అనేది స్టార్ట్ చేస్తారు, ఎలిఫెంట్స్ లోంచి కూడా వాటర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం అసలు ఒకసారి రూమ్ చూసేద్దాము ఎలా ఉంది అనేది. బయట ఇలా మంచిగా సిట్అవుట్ లాగా ఇచ్చారు, అంతా ఓల్డెన్ డేస్ వుడ్తో చేసిన ఫీలింగ్ ఇచ్చారు, బట్ ఇట్స్ నాట్ వుడ్. బయట జస్ట్ ఆ ఫీల్ మాత్రం అట్లా ఇచ్చారనమాట. అండ్ లోపలికి వచ్చి చూస్తే సమ్ సింపుల్ కింగ్ సైజ్ బెడ్ ఉంది. అండ్ పక్కన అలాగే ఇంకొక ఎక్స్ట్రా కాట్ అనేది ఉంది. టీవీ మ్యాండటరీగా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్స్ అయితే ఇంకొక అంటే మనకు ఆప్షన్ ఏమీ ఉండదు బయటకు వెళ్ళడానికి. సో ఈవినింగ్ అంటే ఎంతో కాదు, 5:30, 6 అనమాట. అండ్ అలాగే వీళ్ళ దగ్గర మంచిగా స్పా కూడా ఉంది. ఫ్రైడ్ ఎగ్ 120, బాయిల్డ్ ఎగ్ 100, స్క్రాంబుల్డ్ ఎగ్ 200, ప్లెయిన్ ఆమ్లెట్. యాజ్ యూజువల్గా మీకు చెప్పినట్టు అండమాన్లో అయితే ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో మేమైతే క్విక్గా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అక్కడ ఆ ప్లేస్లో ఏమీ ఉండవు, దొరకవు అన్నారు కాబట్టి సో మేమైతే కంప్లీట్గా స్నాక్స్ అనేవి క్యారీ చేసాము. కొంచెం బ్రెడ్ అలాగా కొంచెం హెవీ స్టఫ్ ఉండేలాంటివి కూడా తీసుకున్నాం అనమాట, బనానాస్ అలాగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిడ్స్ గొడవ చేస్తారు. అండ్ మనకు కూడా లంచ్ అనేది స్కిప్ అయిపోయింది లాస్ట్ 2 ఐలాండ్స్లో. సో అందుకని ఈసారి కొంచెం కాషియస్గా ముందే తీసుకెళ్ళాము. సో ఇప్పుడైతే మనం నేచురల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం అనమాట, అంటే రాక్తో ఏర్పడిన ఒక బ్రిడ్జ్ అనమాట. సో దానికోసమని ఇక్కడ చూడండి చాలా ట్రాఫిక్, చాలా రద్దీగా ఉంది. సో మనం కొంచెం వాకింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. బీచ్ దగ్గరికి వెళ్ళాలి అంటే బీచ్లో ఏర్పడిందే, బట్ నేచురల్గా వచ్చింది కాబట్టి అలా అని పేరు పెట్టారు. అండ్ ఇక్కడ ఏదో చిన్న చిన్న షాపింగ్ ఉంది. అండమాన్లో షాపింగ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు జీరో అనమాట, జస్ట్ వాళ్ళు కూడా బయట నుంచి తెచ్చినవే ఇవన్నీ. సో ఇంకా ఆ ప్లేస్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు, న్యాచురల్ బ్రిడ్జ్ అంటే ఎట్లా ఉంటుందా ఏంటా అని. సో ఇప్పుడైతే ఫైనల్గా వచ్చేసామని అనుకున్నాను నేను. లక్ష్మణ్పూర్ బీచ్ 2 అని చెప్పి అక్కడ బోర్డు ఉంది, ఫైనలీ రీచ్డ్ అన్నట్టు ఫీల్ వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే ఇంకా చాలా దూరం అయితే నడవాల్సి ఉంది. ఇక్కడ చూసారా మొత్తం సీ అంతా చాలా వెనక్కు ఉంది. నైట్ అయ్యేసరికి ఇక్కడ మొత్తం టైడ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడైతే టైడ్స్ ఏమి ఉండవు, మొత్తం అంతా ఇట్లా న్యాచురల్ రాక్ అనమాట, దాని మీద నడుచుకొని వెళ్ళాలి. అక్కడక్కడ నైట్ వచ్చిన వాటర్కి దాంట్లో ఉన్నాయి ఫిషెస్. అండ్ ఇక్కడ ఫుట్వేర్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు హీల్స్ లాంటివి కాకుండా కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేర్, రెగ్యులర్గా ఉండే ఫుట్వేర్ కానీ లేదంటే షూ కానీ ప్రిఫర్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో ఫైనల్లీ ఇదిగో ఆ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, రాక్స్తో. ఎవ్వరూ క్రియేట్ చేసింది చెక్కింది కాదు, అది నేచర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది అనమాట. సో ఇంత మంచి న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ హిస్టారిక్ ప్లేస్కి వచ్చినప్పుడు ఫొటోస్ దిగకపోతే ఎలాగా. సో ఫొటోస్ దిగుదామని వెళ్ళేసరికి అక్కడైతే చాలా మంచి పెద్ద క్యూ అండ్ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే వ్యూ అనేది ప్రతి ఒక్కరికి కంప్లీట్గా రావాలి అండ్ ఆ ఫ్రేమ్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదు. సో అలాగా 1 by 1 దిగేసరికి చాలా టైం అయితే పట్టేసింది. సో ఫైనల్గా మా ఫొటోస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేద్దామని వచ్చేస్తుంటే ఇక్కడ ఏంటో సమ్ పైనాపిల్ ఫ్రూట్స్ లాగా కనిపించాయి. ఇదేంటనేది కూడా తెలియదు మాకు, ఎందుకంటే అక్కడ అడగడానికి కూడా మొత్తం అందరూ టూరిస్ట్సే కాబట్టి. సో ఇంకా బాగా వాక్ చేసాము, ఒళ్ళంతా కొంచెం ఏదో డౌన్ అయినట్టు అలా అనిపించింది. సో అందుకనే కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి కోకోనట్స్లో కూడా. మీకు ఇది మలై కోకోనట్ అంటారు. మలై అంటే ఏం లేదు, కొబ్బరి ఉంటే మలై 60 రూపీస్ అంట, లేదు నార్మల్ అయితే 50 రూపీసే అనమాట. సో ఇలా కొబ్బరి బొండం తాగేసి మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ అయితే మేము బుక్ చేసుకున్న
ట్రావెల్స్ వాళ్ళు, అదే మై టూర్ గురు వాళ్ళు కాంప్లిమెంటరీ ఫోటోషూట్ అనేది మాకు ఇచ్చారనమాట. సో ఎగ్జైటింగ్గా అనిపించింది అది వినంగానే. బట్ ఎక్కడ క్లైమేట్ సహకరించదో, వర్షం పడుతుందో అని టెన్షన్గా అయితే వెళ్ళాము. సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్లో వాళ్ళైతే అక్కడ మాకు ఫోటోషూట్ చేస్తానని చెప్పారనమాట. సో ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ 5 years క్రిందట చేసుకున్న ఫోటోషూట్ మళ్ళా తర్వాత ఇప్పుడే అనమాట. అది చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా, మళ్ళీ బీచ్ చాలా వెనక్కి ఉంది. మేము వచ్చింది 2-2:30 టైం అనమాట. ఇక్కడ కింద కూర్చోడానికి ఏం ఉండదు కాబట్టి అలా తార్పాన్స్ అక్కడ మనకి రెంటల్కి ఇస్తారనమాట. సో ఈ లోపల ఫొటోస్ అయితే షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఇలాగా స్లో మోషన్ వీడియోస్, అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోజెస్లో ఫొటోస్, టోటల్ 20 ఫొటోస్ ఇస్తా అన్నారు. ఇంకా మేమైతే ఘర్షణ సినిమాలో లాగా మంచి స్లో మోషన్ రన్నింగ్ అయితే ఒకటి చేసాము. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఫొటోస్ కావాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడి కొంచెం బార్గెయిన్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫొటోస్ కూడా తీస్తారు. సో ఫైనల్లీ ఇంకా పిల్లలు అయితే ఆపలేక బీచ్లో తడవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ లోపల వాటర్ ఇందాక ఎంత దూరం ఉంది, ఇప్పుడు చూడండి ఇట్స్ టైం జస్ట్ 4:30 అసలు మళ్ళీ కంప్లీట్గా హై టైడ్ వచ్చి మొత్తం ఒడ్డు దాకా వచ్చేసింది. This is Andaman. We can walk in the water. Pure water. సో ఇంకా పిల్లల్ని మరీ లోపలికి తీసుకెళ్లకుండా మేము ఎక్కడైతే ఫోటోషూట్ చేసుకున్నామో అక్కడ వరకు తీసుకెళ్ళి మంచిగా వాళ్ళకైతే మనసు తృప్తి పడేలాగా బాగా తడిచిపోయి ఎంజాయ్ చేసేలాగా చేసాము. చూడండి సింపుల్గా ఇలా రివర్స్ వాక్ కూడా చేస్తున్నాను అనమాట. అంత కంఫర్టబుల్ బీచెస్ ఇవి. స్లోగా నడండి, రాళ్ళు ఉన్నాయి, బాగా రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ ఓన్లీ ఇష్యూ స్టోన్స్ అవి ఉంటాయి అనమాట. సో అవి మనం కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. పిల్లల్ని అయితే బయటికి తీసుకురాలేము, ఎందుకంటే మన సైడ్ బీచెస్ ఇలా ఉండవు కాబట్టి. అలా ఆడుకుంటుంటే నాకు మధ్యలో అక్కడ ఏవో కొన్ని స్టోన్స్ లా కనపడ్డాయి, ఊరికే తీసాను అవి. నెక్స్ట్ ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. బాగా ఆకలేసి నేనైతే ఆనియన్ పకోడా ఆర్డర్ పెట్టాను. అది ప్లేట్ వచ్చి 250 రూపీస్ అంట. ఒక ఫుల్ ఆనియన్ కూడా వేసి ఉండదు కంప్లీట్, కనీసం ఇది మాత్రం 250 రూపీస్ అంట. టూ మచ్ ప్రైసీ. అండమాన్ ఫుడ్ ఈస్ వెరీ ప్రైసీ. సో ఇంకా మన సైడ్ పకోడీలా కాకుండా ఏదో వెరైటీగా వేసారు, అది కూడా ఆయిలీగా ఉంది. సో ఇంక ఇక్కడ తినలేము అని చెప్పి టైర్డ్గా ఉన్నా కూడా బయటకు వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము. సో ఇక్కడ రెసార్ట్ బయటకు వచ్చి చూస్తే నైట్ వ్యూలో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. డే లైట్లో ఒకలా ఉంది, నైట్ లైట్లో ఒకలా ఉంది. అండ్ ఎంత కామ్గా ఉందంటే మీరు వెనకాల వినొచ్చు, ఏదో వాటర్ సౌండ్ తప్పితే వేరే ఏ నాయిస్ లేదు. చాలా సైలెంట్గా ఉందన్నమాట. పక్కన బీచ్ ఉందా అని డౌట్ వచ్చేలాగా ఉంది. సో ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక శాకాంబరి అనే ఒక హోమ్ కుక్డ్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రెస్టారెంట్స్ ఏంటి అంటే కొంచెం దూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళే ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ అనేది మనకి అరేంజ్ చేస్తారు కార్స్లో. ఎందుకంటే పికప్ డ్రాప్ మన వ్యాన్ మనతో ఉండదు కాబట్టి. సో ఇంకా మేము ఎప్పుడైతే ఫుడ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది. రోటీ, కర్రీస్, అలాగే మసాలా పాపడ్ అని చాలా ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ వైజ్ చాలా బాగుంది, క్వాంటిటీ వైజ్ చాలా తక్కువ ఉన్నాయి, ప్రైజెస్ ఓకే ఉన్నాయి, మరి ఎక్కువ లేదు తక్కువ లేదు. సో ఇది మేము నైల్ ఐలాండ్లో ఫస్ట్ డే గడిపిందనమాట. సో ఇంకా లాస్ట్ డే ఆఫ్ ట్రిప్కి వచ్చేసామన్నమాట. రేపు మేము స్టార్ట్ అయిపోయి పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్ళిపోతాము. అండ్ అలాగే మార్నింగ్ రిసార్ట్ కూడా చూపిస్తాను, ఆ వ్లాగ్ అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఈ వ్లాగ్లో ఏం నచ్చిందో కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.